ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 9 and verse 17. 14వ దినమునందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. And on the 14th day of the same rested they, and made it a day of feasting and gladness. యేసు ప్రభువారిక శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు పిల్లరా, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. చాలామంది జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించరు. అందుకే అంటారు, దేవుడు నాతో మాట్లాడట్లేదని, నన్ను బలపరచట్లేదు, నా జీవితంలో కార్యం చేయట్లేదని. మరి దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకున్నప్పుడు కానీ ధ్యానించినప్పుడు పిల్లరా, ఆ వాక్యం ద్వారా గొప్ప శక్తిని బలం పొందుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే మొర్దెకై యొక్క జీవితము ఎంతో దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, దిక్కుతోచలేని స్థితిలో ఉన్నప్పుడు పిల్లరా, మనుషులు ఎదుట తల వంచలేదు, కానీ దేవుని ఎదుట తన తల వంచినప్పుడు దేవుడు ఎలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని తన జీవితంలో కాదు, తన దేశంలో తన ప్రజలకు ఇచ్చినారండి. నా ప్రియ సహోదరి, నీ కుటుంబంలో సంతోషము, సమాధానము విందు చేసుకోవాలని ఆశపడినట్లయితే, మరి మనుషులు ఎదుట తల ఉంచడం కంటే జీవగల దేవుని ఎదుట తల ఉంచినట్లయితే ఆయన ఎప్పుడు సిగ్గుపరచడు. అంతకంటే ముఖ్యంగా పిల్లరా, శత్రువైనటువంటి సాతాను మీద మనకు జయమిస్తాడు. వాడు ఎన్ని విధములుగా మనలను, మన కుటుంబాలని అసమాధానంలో పెట్టాలని ఆశించినా కూడా దేవుడు మన పక్షమున పోరాడి గొప్ప జయమిస్తారు. అలాంటి విశ్వాసం మరి మనకున్నదా? అలాంటి పట్టుదల మనకున్నదా? దేని వైపు చూస్తున్నామా? చూసినట్లయితే పిల్లరా, దేవుడు గొప్ప కార్యము తను నమ్మిన వారి పట్ల చేసి పిల్లరా, వారి జీవితంలో గొప్ప నెమ్మది ఇచ్చినారు. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా, ఎలాంటి నెమ్మది, సంతోషము మాకు కలుగుతుంది. అందుకే ప్రభువా, శ్రేష్టమైనటువంటి మీ వాక్యములు ధ్యానిస్తున్నప్పుడు ఎలాంటి నెమ్మది, సంతోషం మాకు కలుగుతుంది. మొర్దెకై యొక్క జీవితంలో చూస్తే ప్రభువా, దేవునికి తల వంచాడు, మనుషులు ఎదుట తల వంచలేదు. ఎన్నోసార్లు మా జీవితాల్లో మనుషులకు భయపడి ప్రభువా, మరి రాజీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాపమునకు రాజీపడి దానికి లొంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవునాయన, తద్వారా ఎంతో అసమాధానము, అశాంతిని మా జీవితాలు మేము చూసినాం. కాబట్టి సహాయం చేయండి. దేవుని వైపు చూసి ప్రభువా, ఆత్మీయంగా, శారీరకంగా మేలును పొందడానికి సహాయం చేయమని మరొకసారి మరి ఏ విధముగా మరి మొర్దెకై ప్రార్థన ద్వారా, పట్టుదల ద్వారా తన కుటుంబాన్ని, తన దేశాన్ని రక్షించుకున్నాడు. మేము కూడా దేవుని ఎదుట ఆ విధమైన పట్టుదలతో ప్రార్థన చేసి గొప్ప కార్యములు వ్యక్తిగతంగా కుటుంబాల్లో చుట్టానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచండి. ఆ యొక్క సమాధానం, సంతోషము మా కుటుంబాల్లో దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి ఒక్క కీడు, అపాయం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.